హైదరాబాదులో ఎక్కడ చూసినా గణేష్ నామస్మరణ మారుమోగుతోంది. వినూత్న ఆలోచనలతో వినాయక మండపాలను నిర్మించారు భక్తులు. ఈ క్రమంలో నగరంలోని బేగం బజార్లోని వినాయకుని విగ్రహం నెమలి ఆకారంలో వినూత్నంగా ఉండటంతో భక్తులను ఆకర్షిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా వినాయకుడి సందడి మొదలైపోయింది. ఎక్కడ చూసినా కూడా పూజలు, భజనలు, మండపాలు ఇవే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఏదో ఒక వినూత్నంగా మండపాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని బేగం బజార్ వద్ద ఉన్నాం. బేగం బజార్లోని ఒక మండపం మనం చూసుకున్నట్లయితే వినాయకుని మండపం పూర్తిగా నెమలి థీమ్తో, అంటే నెమలి ఆకారంలో, నెమలి కలర్లో, నెమలి రూపంలో కూడా పూర్తిగా విగ్రహాన్ని, అదేవిధంగా మండపాన్ని తయారు చేసిన మనం తీరుని గమనించవచ్చు. పూర్తిగా అంటే మండపం ఎంట్రన్స్లోనే మనం చూసుకున్నట్లయితే పైన ఒక నెమలి కనిపించే విధంగా దానికి సంబంధించిన థర్మకోల్ షీట్స్తో కూడా నెమలిని రూపొందించి ఎంట్రన్స్లో ఆకర్షణీయంగా మనకి ఈ మండపం యొక్క ఎంట్రన్స్లో గమనించవచ్చు. అదేవిధంగా ఒకసారి మనం విగ్రహం వైపు చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా నెమలి రూపంలో, నెమలి ఆకారంలో, నెమలికి ఏదైతే ఈకలు ఏ విధంగా మనం చూస్తుంటాం, ఎంత అట్రాక్టివ్గా మన దేశ పక్షి అయినటువంటి నెమలిని అంత అట్రాక్టివ్గా వినాయకుని రూపంలో చూపించడం కూడా ఇక్కడ అందరినీ భక్తులని ఎంతో ఆకట్టుకుంటుందనే చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా నెమలి కలర్లో ఉండి కూడా సేమ్ అంటే ఒక నెమలిని చూస్తున్నట్టు, ఒక వినాయకుడిని ఒక నెమలి రూపంలో చూస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే విధంగా కనిపించే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు దాన్ని నిర్మించారు. మనం పక్కకే మూషికాన్ని కూడా చూసుకోవచ్చు. మూషికాన్ని కూడా ఎంతో అట్రాక్టివ్గా 6 ప్యాక్తో కూడా దీన్ని చూపించిన విధానం ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల్ని ఆకట్టుకుంటుంది. ఇది పూర్తిగా కూడా దీంట్లో ఉన్నటువంటి అంటే ఈ విగ్రహ ప్రత్యేకత ఏమిటని మనం ఒకసారి చూసుకున్నట్లయితే పూర్తిగా ఇది ఎకో ఫ్రెండ్లీ, అంటే మట్టి వినాయకుడితో ఇలాంటి దాదాపు 22 ఫీట్ల నెమలి ఆకారంలో ఉన్నటువంటి విగ్రహాన్ని రూపొందించడం ఇదే మొదటిసారి అంటూ కూడా ఇక్కడికి వస్తున్న భక్తులు, అదేవిధంగా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు పూర్తిగా పైనుంచి కింద దాకా కూడా నెమలి ఏ విధంగానైతే కనిపిస్తుంది, అటు నెమలిని ఇండికేట్ చేస్తూనే ఒక విధంగా నిల్చున్న వినాయకుడు, అంటే పూర్తిగా కూడా ఒక బాడీ బిల్డర్ విధంగా, అంటే ఉగ్రరూపం దాల్చినటువంటి వినాయకుడు కుమారస్వామి వాహనమైనటువంటి నెమలి రూపంలో ఆకర్షణీయంగా కనిపించడం కూడా ఒకసారి మనము బిగ్ టీవీ విజువల్స్లో చూసుకోవచ్చు. పైన పించం దగ్గర నుంచి వెళ్ళి కింద కాలి వరకు కూడా పూర్తిగా నెమలిని ఉద్దేశించే విధంగానే చూపించారు. ముఖ్యంగా దీని ప్రత్యేకత పూర్తిగా కూడా మట్టి వినాయకునితో, అంటే మట్టిని అంటే ఎకో ఫ్రెండ్లీ, ఏదైతే పొల్యూషన్ని ఎంకరేజ్ చేయకుండా ఏదైతే మనము నిమజ్జనం చేసినప్పుడు పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఇలా చేశామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఈ వినాయకునికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు. ప్రస్తుతం మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చూద్దాం. ఒకసారి అన్న బోలియే आप ये कॉन्सेप्ट पूरा पिकॉक कॉन्सेप्ट से है, कब स्टार्ट हुआ आपको ये आइडिया, आपको कैसा आ गया सर? ये मैं फ़ोटो देखा था साहब गूगल पे, फ़ोटो देखने के बाद में इसको फैसला करो कि ये गणेश बनाएंगे, अच्छा दिखेगा कॉन्सेप्ट, और ये विकअप फ्रेंडली गणेश है। और ये मैं मुगलपुरा एक डॉक्टर साहब बोल के है जो कलकत्ता से कारीगर आते हैं, मैं मेरा दोस्त नरेश यादव मिलके ये डिसाइड करके उसको लिया कि कारीगर को फ़ोटो बताए कि भाई हमको ऐसा गणेश बनाना है। तो उन्होंने बोला ओके मैं बनाता हूँ गणेश। उन्होंने बनाया, कारीगर को लगा के करके कलकत्ता से बुलाए, कारीगर को बुला के बताया कि फ़ोटो बताने के बाद में डिसाइड करे। इसको 2 महीने लगे बनने। अच्छा, पूरा कितना जने इसके वास्ते 2 महीने आप बोल रहे, आप ओन से आप कर लिए फ़ोटो देख के, कितना दिन लगा और कितना जने इसके लिए काम करे थे? इसके लिए कम से कम 15 जनों काम करे साहब, 15 जनों काम कर रहे हैं और उसको 2 महीने लगे। ये पूरा टेक्चर है, टेक्चर एंगल में इसको तैयार करे। पहले इसको पूरा डिजाइनिंग क्या की पूरा सरिया में हुआ, सरिया में होने के बाद में इसको घास, फिर चिकनी मट्टी, फिर उसके बाद में ये जो पर लगे हैं इसको पूरा एक उसका डाई बना के उसको एक पत्ता चिपकाए। अच्छा, मतलब हैदराबाद में पहली बार ऐसा पिकॉक थीम से गणेश को लगाए थे। जनता भी बहुत सारे हम लोग देख रहे आ रहे थे, कैसा है तुम्हारा, कैसा दिख रहा है? इतना जनता का बहुत प्यार मिल रहा, और जनता चाह के यहाँ पे हर साल एक वैरायटी मिलती है यहाँ पे बेगम बाज़ार पे। भगवानगंज द्वारा श्री गणेश शिव मंडल पंडाल का नाम है, हमारे बड़े भाई थे गोपाल यादव, पहले उन्होंने शुरुआत की थी, फिर उसके बाद में